గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి ఈ నెల 16న ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ నాయకులు, గల్ఫ్ ప్రతినిధులు ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. గల్ఫ్ కార్మికుల ఎన్ఆర్ఐల కోసం ప్రవాసీ ప్రజావాణి పేరుతో ప్రత్యేకమైన కౌంటర్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 27న ఈ కౌంటర్ను ప్రారంభించాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ బేగంపేటలో జ్యోతిబా పూలే ప్రజాభవన్లో శుక్రవారం ఉదయం 10 గంటలు ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ బిఎం వినోద్ కుమార్ ఆహ్వానించారు. ఇప్పటికే ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారు. ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. థ్యాంక్ యూ జమీమా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఆ ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రజావాణి కార్యక్రమం ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ సమస్యలపైన ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రాలను ఇస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ప్రజావాణి కార్యక్రమం ఈ 2 రోజుల పాటు మరొక కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నెల 27వ తేదీ శుక్రవారం రోజు ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమం అంటే ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దాన్ని ఈ నెల 27వ తేదీన శుక్రవారం రోజున ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు అదేవిధంగా ఎన్ఆర్ఐసీఎల్ చైర్మన్ అయినటువంటి వినోద్ కుమార్తో పాటు ఇతర నాయకులంతా కూడా శుక్రవారం రోజు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ సమస్యలకు సంబంధించి ప్రజావాణిలో వినతి పత్రాలు సమర్పిస్తుంటే, మరొకవైపు గల్ఫ్ కార్మికులకు సంబంధించి, ఎందుకంటే ఇతర దేశాలకి వెళ్ళినటువంటి గల్ఫ్ కార్మికులంతా కూడా ఎన్నో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా కూడా నేరుగా ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ సంప్రదించేటటువంటి పరిస్థితులు ఉండలేదు. దీనిలో భాగంగానే ప్రస్తుతం ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఒక కౌంటర్ని ఏర్పాటు చేయడంతో గల్ఫ్లో ఎవరైతే ఇబ్బందులు పడతారో వారికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇతర సమస్యలపైన వారంతా కూడా ఆ కౌంటర్లో ప్రత్యేకంగా ఫిర్యాదు చేయొచ్చు. కార్మికులతో పాటు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి సమస్యలపైన కూడా ఈ 2 రోజుల పాటు అంటే ప్రతి మంగళవారం, శుక్రవారం ఏర్పాటు చేసేటటువంటి ప్రజావాణి కార్యక్రమంలో వారంతా కూడా ఫిర్యాదులు, వారి సమస్యలను చెప్పడంతో పాటు ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి ఈ శుక్రవారం రోజున ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు పైన ఇప్పటికే ఒకవైపు వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్తో పాటు మరొకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎన్ఆర్ఐసీలకు సంబంధించినటువంటి చైర్మన్ వినోద్ కుమార్ వీరంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఆర్ఐలకి ఈ ప్రత్యేక కౌంటర్ ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది కార్మికులు కానీ ఎన్ఆర్ఐలు కానీ తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నేరుగా ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ సంప్రదించలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రత్యేక కౌంటర్ ద్వారా వారంలో 2 రోజుల పాటు తమ సమస్యల్ని విన్నవించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రికి ప్రస్తుతం వీరంతా కూడా కృతజ్ఞతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, ఈ బుధవారం రోజు గాంధీ భవన్ కేంద్రంగా కార్యకర్తలకు సంబంధించినటువంటి ప్రజావాణి కార్యక్రమం సైతం ప్రారంభిస్తున్నారు. వారంలో 2 రోజుల పాటు గాంధీ భవన్లో సైతం కార్యకర్తల ప్రజావాణి ప్రారంభమైంది. ఈ ప్రజావాణి కార్యక్రమానికి సైతం మంత్రులు కూడా సందర్శన చేసి కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించబోతున్నారు. ఇలాగా 3 రకాలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.
For the updates, Nagendra.